మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మాజీ ఎంపీ నెలవల నివాసానికి మంత్రి విచ్చేశారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. శ్రీ సిటీని అభివృద్ధి చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు మంత్రి. రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాట్లకు కృషి చేస్తామని చెప్పారు. ఈరోజు భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్లో పంప్డ్ ఎనర్జీ కింద ఓరోకల్ అయితేనేం, వైజాగ్లోనైతేనేం, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉంది ప్రభుత్వం. ఎంత ప్రెస్టీజియస్గా ఈ ప్రజల యొక్క సంతోషమే మా ధ్యేయం. రాబోయే 4.5 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో ఏవైతే ప్రజల కోసం చెప్పామో అవన్నీ తూచా తప్పకుండా చేసి చూపించేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ కార్యక్రమానికి ఎంతో ప్రేమగా ఆహ్వానించిన ఇక్కడున్న నాయకులు, ఎమ్మెల్యే గారు అయితేనేం, అలాగే మాజీ ఎంపీ గారు అయితేనేం, అలాగే ఇక్కడున్న నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గంలో నా శాఖ కింద ఉన్న ఆర్టీసీకి సంబంధించి రాబోయే కాలంలో బస్సుల విషయంలోనైతేనేం, అలాగే ఆర్టీసీకి సంబంధించిన అన్ని విషయాల్లో తోడ్పాటు అందించేదానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే క్రీడాలోకం చాలా సంతోషంగా ఈ రాష్ట్రంలో ఉన్న యువతంతా గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం మేలు జరుగుతుందని వేచి చూస్తున్నారు. రాబోయే కాలంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ రాష్ట్రానికి సంబంధించిన క్రీడా మైదానాలన్నింటినీ ప్రతి ఒక్క నియోజకవర్గంలో శాప్ ద్వారా నెలకొల్పి అభివృద్ధి పరంగా ముందుకు తీసుకొని పోయేదానికి చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. గత ఎన్నికల ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే చెప్పామో అవి తూచా తప్పకుండా ఒక్కొక్కటిగా రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నాం.